హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. సో టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగ్. సో మేము వెళ్ళే దారిలో ఏ విధంగా ఉంటుంది, శ్రీశైలం ఏ విధంగా దర్శించుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. సో ఇప్పుడైతే పెట్రోల్ పోయించుకుంటున్నాము ఇక్కడ పెట్రోల్ బంక్లో. మా ఇంటి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు మీద పెట్రోల్ పోయించుకున్న తర్వాత స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 5 hours పడుతుంది. సో ముందుగా అయితే పెట్రోల్ పోయించుకున్న తర్వాత స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత టైర్లు కూడా ఒకసారి గాలి చెక్ చేయించుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో లాంగ్ జర్నీ కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తుంటే ఇక్కడ సైడ్లలో చూడొచ్చు. నిన్న వర్షాలు పడడం వల్ల చాలా గ్రీనీగా ఉంది, మొత్తం పచ్చ పచ్చగా చెట్లు మంచిగా అనిపిస్తున్నాయి. సో మేమైతే వర్షం స్టార్ట్ అవ్వద్దు, కొంచెం ఎండగా వస్తే బాగుండు అనుకున్నాను. సో మేము స్టార్ట్ అయిన ఒక 10-15 minutesలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో లైట్గా పడుతుంది, చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. చూద్దాం ముందుకు వెళ్ళినా కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుందా, ఎలా ఉంటుందో చూద్దాం. వన్ వీక్ 15 days నుంచి వర్షాలు పడడం వల్ల చాలా మంచిగా అయిపోయినాయి చెట్లు అయితే. ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ. చాలా పెద్ద పెద్దగా అయిపోయాయి చెట్లు కూడా ఇక్కడ సైడ్. ఇక్కడ ముందర చూడొచ్చు కడతాల్ టోల్ గేట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తూ ఉంటాము. టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకున్న తర్వాత ముందుకు స్టార్ట్ అవ్వాలి. శ్రీశైలం ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 165 ఉంటుందంట. సో మనకు ఒక ఈజీగా 5 hours అయితే పడుతుంది. మనకు అక్కడ టర్నింగ్స్ అవన్నీ చాలా ఉంటాయి పైకి వెళ్ళేటప్పుడు. సో అది వీడియోలో మీరు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వాటర్ కింద మంచిగా కనిపిస్తూ ఉంటాయి. దగ్గర అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే టిఫిన్ చేసి మేము ఎప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడైతే టీ తాగలేదు, కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత టీ తాగడం. ఇక్కడ వర్షం కూడా బాగానే పడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే టీ తీసుకురావడానికి ఇక్కడికి అయితే వెళ్ళాడు. ఈ నుంచి టీ తెస్తే ఇక్కడే కూర్చొని తాగి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఒక 2 hours అవుతుంది మేము స్టార్ట్ అయ్యి కూడా. దారిలో టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 hour ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ టీ తాగుతున్నాము. మధ్య మధ్యలో ఆగితే ఏంటంటే మనకు జర్నీ చేసిన అలసిపోయినట్టు అనిపించదు. సో అందు గురించి టీ తాగుతున్నాం. వీళ్ళైతే టీ తాగుతున్నారు. బయటికి ఏం దిగట్లేదు, చాలా కూల్గా ఉంది కాబట్టి ఇక్కడే తాగేస్తున్నాము టీ అయితే. సో ఇక్కడ నుంచి ముందు కనిపించే గుట్టలోనే ఉంటుంది టెంపుల్ అయితే. సో ఇక్కడ అయితే ఉమామహేశ్వరం అంటారు. ఈ నుంచి ముందుకి మనకు ఒక 10 kilometers వరకు పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం పైకి వెళ్ళడానికి అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కింద అంతా ఈ విధంగా ఉంది. కింద మొత్తం పొలాలు అవి ఇవి ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడైతే చిన్నది చెక్ పోస్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. 60 rupees. సో ఇన్ని ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 50 అయినా అందులో 50 అంటారా? ఇదిగో సో టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము.
ఇక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయి. ఎక్కినా విండోస్ ఎక్కి పైన కార్ కొంచెం దూరమే పోతుంది, దాని తర్వాత వాక్ చేసుకుంటూ పోవాలి. కొద్దిగా పై వరకే వెహికల్ వెళ్ళొచ్చు. తర్వాత మనం పార్కింగ్ చేసిన తర్వాత కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి అయితే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ నుంచి కొద్దిగా పైకి వెళ్ళాలి. సో ఈడైతే హనుమాన్ విగ్రహం ఉంది, ఈడ చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైన టెంపుల్ అయితే కనిపిస్తుంది. మేము మార్నింగ్ ఇంట్లో నుంచి 5:40కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఉమామహేశ్వరానికి వచ్చే వరకు 9 అవుతుంది. మధ్యలో ఒక 2 ప్లేసెస్లో ఆగి ఒక దగ్గర టిఫిన్ చేసాము, ఒక దగ్గర టీ తాగాము. అలా కొద్దిగా టైం ఒక 1/2 అవర్ వరకు అక్కడ పోయింది. సో ఇక్కడికి వచ్చే వరకు 9 అయింది. ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడైతే ఈ టెంపుల్లోకి పైకి ఘాట్ రోడ్లోనైతే వెళ్తున్నాము. సో ఇక్కడ రోడ్లు కూడా అంత బాగా ఏం లేవు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆపుకోవాల్సి ఉంది. మొత్తం వర్షాలకి మొత్తం వరదల్లాగా వచ్చి ఇక్కడ రోడ్ అంతా కొట్టుకుపోయినట్టుగా ఉంది. చాలామంది ఇక్కడ శ్రీశైలం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తూ ఉంటారు ఉమామహేశ్వరానికి. సో మేము కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి స్ట్రైట్గా అలాగే వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి ఇక్కడికి కూడా వస్తూ ఉంటాము. ఇక్కడ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. చాలా లోయలు అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి చూస్తే కిందకి చాలా పెద్దగా కనిపిస్తుంది లోయ అనేది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం పైకి. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. మంకీస్ కూడా చాలా ఉన్నాయి. వెహికల్స్ అయితే ముందుకు కూడా కదలనియనంత మంకీస్ ఉన్నాయి ఇక్కడ చాలా. సో దిగిన తర్వాత వెళ్ళే వరకు ఎంత భయపడాలో ఈ మంకీస్ తోటి. చూడొచ్చు ఇక్కడ ఎలా చూస్తున్నాయో. సో ఈ టెంపుల్ దగ్గర అయితే కొబ్బరికాయ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్తాము. సో ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలి. అర్చనకి, కొబ్బరికాయ పెట్టడానికి అన్నిటికీ ఇక్కడ టెంపుల్ వచ్చేసి. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ద్వారం. ఇదేమో గజస్తంభము. సో మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. టికెట్ తీసుకున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ దర్శించుకోవడానికి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు అయితే ఈ దారి నుంచి వస్తారు. సో ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి కింద నుంచి. సో ఇక్కడ నుంచి వస్తే స్టెప్స్ ఎక్కే వరకు ఒక 1/2 అవర్ అన్న పడుతుంది, చాలా ఉంటాయి. సో ఇంత పైన ఉంటుంది టెంపుల్ వచ్చేసి. మాదైతే మేము వెహికల్లో వచ్చాము పైకి. ఇక్కడ దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అవుతున్నాము.